నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. బాబా వంగ అసలు పేరు వాంజెలియా పాండెవా గుస్టెరోవా. ఆమె 1911లో ఉత్తర మాసిడోనియాలో జన్మించారు. 12 ఏళ్ల వయసు వరకు ఆమె సాధారణ బాలికగానే ఉండేవారు. కానీ ఒక రోజు వచ్చిన భయంకరమైన సుడిగాలి ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ గాలిలో చిక్కుకున్న ఆమె చాలా దూరం కొట్టుకుపోయారు. కళ్లలో విపరీతమైన ఇసుక, ధూళి నిండిపోవడంతో ఆమె తన కంటి చూపును పూర్తిగా కోల్పోయారు. అయితే కంటి చూపు పోయిన తర్వాతే ఆమెకు భవిష్యత్తును చూసే అతీంద్రియ శక్తి లభించిందని చెప్తారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బాబా వంగా పేరు మారుమోగిపోయింది. యుద్ధానికి వెళ్లిన తమ వారు తిరిగి వస్తారా లేదా అని తెలుసుకోవడానికి ప్రజలు ఆమె దగ్గరకు క్యూ కట్టేవారు. ఆమె చెప్పిన విషయాలు అక్షరాలా నిజమవడంతో బల్గేరియా రాజులు, రష్యా నేతలు కూడా ఆమె సలహాల కోసం వచ్చేవారు. అందుకే ఆమెను బాల్కన్ల నోస్టాడమస్ అని పిలుస్తారు. బాబా వంగా సుమారు 5,000కు పైగా అంచనాలు వేశారు. వాటిలో 85% వరకు నిజమయ్యాయని నమ్ముతారు. 2 ఉక్కు పక్షులు అమెరికా సోదరుడిపై దాడి చేస్తాయని ఆమె 1989లోనే చెప్పారు. అది 2001లో ట్విన్ టవర్స్ కూల్చివేతతో నిజమైంది. పెద్ద అలలు భూమిని ముంచెత్తాయని ఆమె ముందే హెచ్చరించారు. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఒక ఆఫ్రికన్ అమెరికన్ వస్తారని ఆమె అంచనా వేశారు. మనుషులపైకి ఒక అదృశ్య వైరస్ వస్తుందని ఆమె చెప్పిన మాటలు కోవిడ్-19 ఉద్దేశించినవేనని చాలామంది నమ్ముతారు. ఆమె 1996లో మరణించే ముందు 5079వ సంవత్సరం వరకు భవిష్యవాణి చెప్పారు. ఐరోపాలో ఘోరమైన యుద్ధాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని, 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుందని ఆమె చెప్పారు. గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తారని, వారితో మానవులకు సంబంధాలు ఏర్పడతాయని ఆమె జోస్యం చెప్పారు. 2025-28 నాటికి ల్యాబ్లలో మానవ అవయవాలను తయారు చేస్తారని, దీనివల్ల మనుషుల ఆయుష్ పెరుగుతుందని తెలిపారు. 2028లో మానవుల శక్తి వనరుల కోసం శుక్రగ్రహంపైకి వెళతారని ఆమె అంచనా వేశారు. 5079వ సంవత్సరంలో ఈ ప్రపంచం అంతమవుతుందని బాబా వంగా వెల్లడించారు. బాబా వంగా జోస్యాలను కొందరు మూఢనమ్మకాలుగా కొట్టిపారేసిన ఆమె చెప్పిన ఎన్నో విషయాలు శాస్త్రీయంగా మరియు చారిత్రాత్మకంగా నిజమవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంధురాలైన తన జ్ఞాననేత్రంతో ప్రపంచగతిని చూసిన ఆమె నిజంగా ఒక అద్భుతం.